శ్వేత, ఇది చిన్న విషయం కాదు. ఎందుకు తీసావో చెప్పు. కొద్ది కాఫీ గాయత్రి, హెడేక్ గా ఉంది. ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇంకా గొడవ పట్టే మూడ్లోనే ఉందన్నమాట. ఎలాగో అలా కాకపట్టి మూడ్ చేంజ్ చేయాలి. బ్రీఫ్ కేస్ తీసుకొచ్చాను, డబ్బులు ఇందులో వేసుకుని తీసుకొచ్చే. రే వంశీ, బాలాజీ గారా? అదే మన గాయత్రి వాళ్ళ అన్నయ్య. తెలియనట్టు అలా చూస్తావేంటి? హలో చెప్పరా. రేయ్, షేక్ అండి ఎవరా? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్ట. రేయ్, నీకే చెప్పేది, విష్ చెయ్యి. హలో సార్. రేయ్, నీకేమైనా సైట్ ప్రాబ్లమా? విష్ చేశాను కదరా. బాలాజీ గారు ఎక్కడున్నారు? నువ్వెక్కడ విష్ చేస్తున్నావు? అంటే అది హలో వంశీ, హౌ ఆర్ యూ? బాలాజీ గారు విష్ చేస్తుంటే విష్ చేయవేంట్రా? ఏమన్నారు? చెవుడు వచ్చిందా ఏంటి? నేను రాత్రి ఒక హారర్ సినిమా చూసినప్పటి నుంచి కళ్ళు బయర్లు కమ్మినట్టు, చెవులు వినిపించినట్టు ఫీలింగ్ కలుగుతుంది. బాలాజీ గారు వెళ్ళిపోయాక హాస్పిటల్కి వెళ్దాంలే. అలాగే. ఇంతకీ బాలాజీ గారు ఎందుకు వచ్చారంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి గాయత్రి నమ్మలేదు కదా. అదేరా, బాలాజీ గారు నన్ను బయటికి గెంటేశారని గాయత్రితో చెప్తే నమ్మలేదు కదా. ఇప్పుడు బాలాజీ గారు ఆ విషయం చెప్పడానికి వచ్చారు. చెప్పండి బాబు గారు. అవును వంశీ, బాలాజీ గారు మా ఇద్దరిని ఒకటి చేయడానికి వచ్చారు. వీడు బాలాజీ భ్రమలో ఉన్నాడన్నమాట. ఇప్పుడు గాయత్రిని కలిశాడంటే వీడి రోగం గురించి గాయత్రికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడా వినంది శూన్యరాయిందేమో గంగధరికి. రండి బాబు గారు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఇప్పుడొచ్చి ఏమీ తెలియనట్టు కాకపట్టి కబుర్లు చెప్తాడు. వీడిని ఆపకపోతే విషయం మొత్తం బయటపడిపోతుంది. వీడి మీద సింపతి వర్కౌట్ అయిందంటే నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. గాయత్రి, గాయత్రి, గాయత్రిని పిలవద్దు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు. ఏం మాట్లాడుతున్నావురా? నా మాట వినరా. రేయ్, జరిగిన ఇష్యూ గురించి మా ఇద్దరి మధ్య ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలుసు కదా. అయ్యుండొచ్చు, బట్ ఈ సమయంలోనే మనం చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అలా చేయడానికి కదా నేను వచ్చింది. ఆ రోజు జరిగినట్టు గాయత్రికి చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. నేను చెప్పింది నీకు అర్థమైందా? బాలాజీ గారు చెప్పింది నీకు అర్థమైందా? ఈ టార్చర్ ఏంట్రా బాబు. వీడి భ్రమలో బాలాజీ ఏమన్నాడో నాకెలా తెలుస్తుంది? రండి బాబు గారు. గాయత్రి, బాలాజీ గారు, ఒక్కసారి నా మాట వినండి. భార్యాభర్తల బంధం అనేది చాలా సెన్సిటివ్ రిలేషన్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా నాలెడ్జ్తో ఒక విషయం చెప్తాను వినండి.
2 దేశాల మధ్య, 2 ఊర్ల మధ్య, 2 కుటుంబాల మధ్య థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వర్కౌట్ అవుతుంది, కానీ భార్యాభర్తల మధ్య వర్కౌట్ కాదు. ఇంటర్ఫియర్ కాకూడదు కూడా. మా వాళ్లకు నా గురించి చెప్పి నన్ను ఎంత బ్యాడ్ చేశాడో అని ఆడవాళ్ళ ఇగో హార్ట్ అవుతుంది. టెర్రరిజం కన్నా ఇగోయిజం చాలా డేంజర్. దాంతో మీరు కలపాలని చేసే ప్రయత్నం వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా చేస్తుంది. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. లేదురా, బాలాజీ గారు చెప్పకపోతే గాయత్రి కన్విన్స్ కాదు. గాయత్రి, కిరణ్, వంశీ చెప్పేది కూడా కరెక్టే. ఒకసారంటే నేను వచ్చి కన్విన్స్ చేస్తాను. పదే పదే నేను రాలేను, రాకూడదు కూడా. కాసేపు పోట్లాడుకున్నా మీరే అర్థం చేసుకుని మళ్ళీ కలుస్తారు. అది కాదు సార్. నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది 100% రైట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో. వస్తాను. బాయ్. బాయ్. ఎందుకలా ఊరికే అరుస్తున్నారు? ఇప్పుడే మీ అన్నయ్య వచ్చి వెళ్ళాడు గాయత్రి. నీకెందుకు అబద్ధం చెప్పాడో చెప్పడానికి వచ్చాడు. నిన్ను కన్విన్స్ చేయడానికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ కన్విన్స్ చేయాలని ట్రై చేయడం మంచిది కాదని వెళ్ళిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? మా అన్నయ్య వచ్చాడా? అవును. నన్ను కలవకుండా వెళ్ళిపోయాడు. అవును. నన్ను నమ్మమంటావు? నిజం గాయత్రి. రేయ్ చెప్పరా. అవును గాయత్రి. మీ ఇద్దరికి నేనెలా కనిపిస్తున్నాను? పిచ్చిదాన్లా వెరిదాన్లా కనిపిస్తున్నానా? మీ అన్నయ్య ఇప్పుడే వెళ్ళాడు. కావాలంటే పిలుచుకొస్తానుండు. షట్ అప్. ఇంకా పండి మీ డ్రామాలు. పదే పదే అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? నేను చెప్పేది నిజం గాయత్రి. నన్ను నమ్ము గాయత్రి. గాయత్రి, ఇది ఇలాంటి తిక్కలదని తెలిసే బాలాజీ గారి చేత కన్విన్స్ చేయాలని చూశాను. నువ్వేమో అనవసరంగా పంపించేశావు. గాయత్రి, గాయత్రి. ఎస్.
నిన్నో విషయం అడగాలి. ఏంటండి? ఆ డబ్బు నిజంగా నువ్వే తీసావా? అవునండి. నమ్మలేకపోతున్నాను. నేనే కాదు, ఇంట్లో ఎవరూ నమ్మలేకపోతున్నారు. నువ్వు తీసావు అంటే నా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే నీ మనసు గురించి, నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు కాబట్టి. ఎంత చిన్న విషయమైనా, ఆఖరికి నా నోటీస్కి తీసుకురావాల్సిన అవసరం లేని విషయమైనా నాతో చెప్పే చేస్తావు. అలాంటిది అంత పెద్ద అమౌంట్ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా తీసావు? నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి నీకు ఈ ఇంటి మీద, ఇంట్లోనూ అన్ని హక్కులు ఉన్నాయి. నువ్వు ఏదైనా అడిగి తీసుకోవచ్చు, అడగకుండా కూడా తీసుకోవచ్చు. కాకపోతే అది మనదై ఉండాలి. కానీ నువ్వు తీసుకున్నది ఊరి వాళ్ళ డబ్బు. అనుమతి తీసుకుని ఉండాల్సిందే. నన్ను క్షమించండి. నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను. ఆ డబ్బు నేను తీయకుండా ఆ నిందని మాత్రం నా మీద వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే
బావగారికి దొంగతనం చేయాల్సిన అవసరమే ఉంది? డబ్బు తీసింది బావగారని ఎవ్వరికీ చెప్పుకోలేను. చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందుకే నేరాన్ని నా మీద వేసుకున్నాను. ఇది పెద్ద సమస్యగా మారకుండా కాపాడు స్వామి. హలో, నేనే రాంబాబునేనయ్యా. ఏంటి క్రెడిట్ కార్డా? నాకొద్దయ్యా బాబు. హలో రాంబాబు గారు. హలో హలో నేనండి. వినిపిస్తాను, చెప్పవయ్యా. రే పిచ్చోడా, ఇటు చూడరా. నువ్వా? నువ్వు ఫోన్ పెట్టి. ఏంటి కిరణ్ బాబు? ఏంటిది? నా కారు. మొన్నే 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 10,000 ఈఎంఐ కడుతున్నాను. కార్ ఎక్కడుంది? నేల మీద ఉంది. కాదా? చెట్టు కింద ఉంది. ఇది కూడా కాదా? మీ ఇంటి గేటు ముందు ఉంది. ఎందుకుంది? అది కాదయ్యా, మా ఇంటి ముందు పిల్లలు క్రికెట్ ఆడి గ్లాసులు పగలగొట్టేస్తున్నారు. అందుకే ఇక్కడ పెట్టాను, సేఫ్ గా ఉంటదని. బుద్ధున్నోడు ఎవడైనా గేట్ ముందర పెడతాడా? చెప్తే తీస్తాం కదా, అంతలో బుద్ధి జ్ఞానం అంటావేంటి? నీకు నోరు ఎక్కువైపోయింది, అదుపులో పెట్టుకో. ముందు నీ కార్ నువ్వు మీ ఇంటి దగ్గర పెట్టుకో. ఏం పెట్టకపోతే ఏం చేస్తావు? పగల కొడతాను. పగలు కొడతావా? ఏం పగలు కొడతావు? ఏం పగలు కొడతావు? కార్ అద్దాలు. అద్దాలు పగలు కొడితే నీ పళ్ళు రాలు కొడతాను. పళ్ళు రాలగొడతావా? ఏది రాలగొట్టు, రాలగొట్టు చూద్దాం. రాలగొట్టు, రాలగొట్టురా, రాలగొట్టురా. రే పట్టుకుంటావరా? ఏంటి ఏంట్రా? కారు పక్కన పెట్టరా. నుంచి కారు తీరా, తీరా. రమ్మగారు కూల్. తీరా షర్ట్ పట్టుకుంటావా? కూలండి. నువ్వు ముందు కారు తీస్తావా? రాంబాబు ప్లీజ్ ఆగండి. ఏంట్రా నువ్వు చూసేది? చంపేస్తాను రే. రాంబాబు అంటే ఏమనుకుంటున్నావో? వదలరా. ముందు కూర్చో, కూర్చో, కూర్చోరా, కూర్చో, రిలాక్స్. రాంబాబు ఆగరా. నా మాట వినరా, నా మాట వినరా.